నమస్తే ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. కొలువు తీరిన కొత్త సర్పంచ్లు. జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా జరిగిన సర్పంచ్ల ప్రమాణ స్వీకారం. హైదరాబాద్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్లు. పలువురు టీఆర్ఎస్ నాయకులు. ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామం వద్ద ఆటో బోల్తా 8 మందికి తీవ్ర గాయాలు. అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు. భీమ్గల్ లింబాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయం. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామం వద్ద ఆటో బైక్ ఢీకొన్న ఘటనలో వెల్మల్ గ్రామానికి చెందిన 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారందరినీ 108 వాహనం ద్వారా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. బాధితుల వివరాల ప్రకారం ఆర్మూర్ నుండి వెల్మల్ వెళ్తున్న ఆటోకు ఆలూరు సమీపంలో బైక్ ఢీకొనటంతో ఆటో బోల్తా పడి ఆటోలో ప్రయాణిస్తున్న 8 మందికి గాయాలయ్యాయి. దీంతో 108 సిబ్బంది ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఫ్రాక్చర్ అయిన ఒక మహిళను జిల్లా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఆర్మూర్ సిఐ రాఘవేందర్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆటో బైక్ను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేస్తున్నట్లు సిఐ చెప్పారు. ఆర్మూర్ నుంచి వస్తారా? మేము వస్తున్నాము. సందులో నుండి బైక్ ఏకదం వచ్చే వరకు సడన్ బ్రేక్ వేసి వరకు అడ్డం పడ్డాయి. చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి. ఆటోలా 10-12 మంది ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి మెప్మా ఆధ్వర్యంలో శ్రీ సమృద్ధి ఉత్సవ కార్యక్రమంలో వివిధ కేంద్ర పథకాలపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు, కమిషనర్ శైలజలు ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జన్ధన్ యోజన, జీవన్ జ్యోతి యోజన, సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన లాంటి కార్యక్రమాలపై మెప్మా సభ్యులు అవగాహనలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా టీఎంసీ ఉదయశ్రీ, సిఓలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఈ రోజుతో వారి బాధ్యతలను స్వీకరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఎమ్మెల్యే జీవనన్న సహకారంతో గ్రామాలను అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తామని అన్నారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్ ఉప సర్పంచ్లకు అధికారులు గ్రామస్తులు సన్మానించి స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సైలెంట్ గా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. నంబరు గ్రూప్ లో ఉంటుంది. ఆప్షన్ ఇచ్చిండ్రు ఓకే. ఆలూరు గ్రామ పంచాయతీ నిష్ఠతో ధృవపరుచుచున్నాను. ఇట్లు అందరికీ ఎన్నికల్లో మిట్టాపల్లి గ్రామ పంచాయతీ అదేవిధంగా గ్రామ పంచాయతీ మీ పేరు చెప్పుకోండి. మిట్టాపల్లి ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల గత కొన్ని సంవత్సరాలుగా ఆర్మూర్ పట్టణానికి అనేక రకాలుగా సేవలందిస్తున్న కర్తన్ భూషణ్ ను ఆర్మూర్ సహస్రార్జున ఆత్మీయ మిత్రమండలి సభ్యులు పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మిత్రమండలి సభ్యులు గుజరాతీ నివేదన్, జస్సు అనిల్లు మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతంలో ఎక్కడ ప్రమాదాలు జరిగినా, ఎవరు మృతి చెందినా పోలీసులతో పాటు భూషణ్ ముందుండి మృతదేహాలు తరలిస్తూ తన వంతుగా స్వార్థం లేకుండా సేవలందిస్తున్నాడని, ఇకపై తన సేవలు ఇలానే కొనసాగాలని, ఆయన చేసిన సేవలకు గాను సిపి చేతుల మీదుగా అభినందనలు పొందడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులు సాత్పుతే శ్రీనివాస్, విజయ్ ప్రతాప్, ఆనంద్, ప్రవీణ్, ప్రకాష్, కిషన్ తదితరులు ఉన్నారు. ఉన్నప్పటికీ సేవకు డబ్బు ముఖ్యం కాదు, సేవ చేయాలనే సంకల్పం ఉంటే బీదవారైనా కూడా సమాజంలో సేవ చేయడానికి ముందుకు రావచ్చు అని చెప్పడానికి మనకు ఆదర్శమైన వ్యక్తి మన కర్తన నాగభూషణ్ గారు. వారు గత 35 సంవత్సరాలుగా ఈ యొక్క సమాజంలో ఎక్కడైనా ఎవరైనా ఆత్మహత్య చేసుకొని లేకుంటే అపాయాలు గురై లేదంటే యాక్సిడెంట్లు అయి చనిపోతే వారిని ముట్టడానికి కూడా ఇబ్బంది పడేటువంటి సొంత వ్యక్తులు కూడా ఇబ్బంది పడతా ఉంటే నేనున్నాను మీ ముందుగా అని చెప్పి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తను ఈ యొక్క సేవ చేయడం ఎంతో గర్వకారం. ఆ యొక్క శవాలను సైతం కూడా ఎలాంటి భయం లేకుండా ముందుకొచ్చేసి ఆ శవాలను వారి ఇంటికి కూడా పంపించేటువంటి గొప్ప కార్యక్రమము ఈయన ద్వారా లభిస్తా ఉందని, మరి ఆర్మూర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా తాను ఎన్నో రకాలుగా సేవలు అందించడం చాలా ఆనందదాయకము. మరి ఇలాంటి వ్యక్తి మా సమాజ్లో ఉండడం యావత్తు మా సమాజ్కే గర్వకారణం అని చెప్పేసి కోరుతూ, మరియు ఇలాంటి సేవా కార్యక్రమం చేయడానికి మా క్షత్రియ ఈ నవ యువకులందరూ కూడా ముందుకొచ్చేసి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము మనసారా కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన ఆనందం అనేది ఉండదు. ఒక వ్యక్తికి సమాజంలో ఏదైనా మంచి కార్యక్రమం చేపట్టి మరి సమాజ సేవ గురించి నిరంతరం కృషి చేస్తే ఆ యొక్క ఆనందానికి విలువ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అలవాట్లను చేసుకుని సమాజ సేవకు తమ యొక్క సమయం కొద్దిని తీసుకొని సమాజ సేవ చేయాలని చెప్పేసి కోరుతూ, మరియు మా క్షత్రియ ముద్దుబుడ్డైనటువంటి భూషణమన్న గారికి ఈ రోజు మా ఆత్మీయ మిత్రమన్న ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించుకోవడం మాకు చాలా ఆనందదాయకము. మరియు భవిష్యత్తులో వారు ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకుంటారు. మరి వారికి మేము ఎల్లవేళలా కూడా మేము సపోర్ట్ గా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి వారికి నిండు మనసుతో హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాం. క్షత్రియ బంధువు ఆ తలపాక గంగలో మునిగిపోయినప్పుడు అతన్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తే హాస్పిటల్లో బయట నుంచి లోపల తీసుకెళ్ళడానికి మార్చిలోకి ఎవరు ముందుకు రాలేదు. అలాంటి సమయంలో ఆ శవాన్ని నేను ముందుకు తీసుకెళ్లి వచ్చి శవాన్ని లోపల పెట్టడం, బియ్యం పోస్ట్ మార్టం జరిగిందా తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అంతిమ సంస్కారం నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి అదే కార్యక్రమంగా పనులు చేసుకుంటూ పోతున్నారు. దానికి గుర్తింపుగా ఇంతకుముందు సిపి కార్తికేయ గారు కూడా సన్మానించారు, సంతోష్ సార్ సన్మానించారు, యాకూబ్ సార్ సన్మానించారు. ఇప్పుడు మన క్షత్రియ సమాజం నుంచి క్షత్రియ మిత్ర మండలి కూడా సన్మానం చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఆర్మూర్ మండలంలోని కోమన్పల్లి, ఖానాపూర్ గ్రామాల్లో ఆర్మూర్ ప్రభుత్వ బాలబాలికల కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరాలు కొనసాగుతున్నాయి. శిబిరాల్లో భాగంగా విద్యార్థులు గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్, ఖానాపూర్ గ్రామ సర్పంచ్ మోహన్లు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆఫీసర్లు మాట్లాడుతూ 8 రోజుల పాటు గ్రామాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పలు అంశాలపై గ్రామస్తులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన ఇండియా 1 ఏటీఎంను ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సోలోమన్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అందులో భాగంగానే ఏటీఎంను ఏర్పాటు చేయడం జరిగిందని, రానున్న కాలంలో మరిన్ని సేవలందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిఎం అనిల్ కుమార్, డిఎంటీఆర్సీ మూర్తి, సూపరింటెండెంట్ జీజీరామ్, ఎస్ఎం నారాయణ, ఏటీఎం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 14వ వార్డులో రేషన్ షాప్ ద్వారా అంగన్వాడీ కేంద్రానికి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే మహిళలకు, చిన్నారులకు నాణ్యమైన సరుకులు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, స్టాక్ పెండింగ్ లేకుండా ప్రతి నెల రేషన్ షాపుల ద్వారా ఫ్రెష్ బియ్యం ఇవ్వటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని మగ్గిడి, కోమన్పల్లి గ్రామాల్లో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాల్లో గల గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందులు వేయటం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో గల జీవాల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామస్తులు, పెంపకందారులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని అన్ని గ్రామాలలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లాలో తొలి విడత స్థానిక ఎన్నికలలో భాగంగా వేల్పూర్ మండలంలో 18 గ్రామాల్లోని సర్పంచులుగా ఎన్నికైన అభ్యర్థులు శనివారం బాధ్యతలు తీసుకున్నారు. దీంతో గ్రామాల్లో కొత్తగా సర్పంచులు కొలువుదీరారు. ప్రత్యేక అధికారుల పరిపాలన ముగిసిన నేపథ్యంలో నూతన సర్పంచులుగా బాధ్యతలను తీసుకున్నారు. సర్పంచులతో పాటు ఉప సర్పంచులు, వార్డు సభ్యులు గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన తొలి సభలో పాల్గొన్నారు. దీంతో సర్పంచుల పాలన నేటితో ప్రారంభమైంది. వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తరగతి గదుల మధ్యలో గుంతను తవ్వి వదిలేశారు. విద్యార్థులు అటుగా వెళ్లాలంటేనే భయపడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గత కొన్ని నెలల క్రితం గుంతను తవ్వి వదిలేశారని, పూడ్చివేయటంలో అధికారులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చివేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటులో భాగంగా వేల్పూర్ పసుపు పరిశోధన కేంద్రాన్ని డిఆర్డీఓ రమేష్ రాథోడ్ సందర్శించారు. మహిళల భాగస్వామ్యంతో ఏర్పాటు కాబోతున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో భాగంగా పసుపు కేంద్రంలో భవన సముదాయాన్ని, పరిసరాలను, నీటి తొట్టెను సందర్శించారు. పసుపు కేంద్రం వివరాలను ఏపీఎం రఘురామ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిఆర్డీఓ మాట్లాడుతూ పసుపు అధికంగా పండించే ప్రాంతం కావటం వల్ల ఇక్కడ రైతులకు లాభదాయకంగా ఉంటుందని, పసుపు, మిర్చి, పప్పు ప్రాసెసింగ్కు 5 జిల్లాలకు కేంద్రంగా అవతరించబోతుందని, దీనిపై 5వ తేదీ రోజు రాష్ట్రంలో ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం ఉంటుందని, ఈ సమావేశం అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిసి మురళి తదితరులు పాల్గొన్నారు. నందిపేట మండలంలోని అన్ని గ్రామాలలో పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు సర్పంచులుగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. నందిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ నాగవర్ధన్ ప్రమాణ స్వీకారం చేయించారు. సర్పంచ్ ఎస్జి వాణి, ఉప సర్పంచ్ రామచందర్, 16 మంది వార్డు సభ్యులు దేవుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు గాండ్ల నర్సుబాయ్, అహ్మద్ ఖాన్, గ్రామ పెద్దలు, పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు పలువురు పూలమాలలతో, శాలువాలతో నూతన పాలకవర్గాన్ని సత్కరించారు. మండలంలోని నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, పాలకవర్గం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల సర్పంచ్లు మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. పాలకవర్గం మొత్తం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది పట్టణాలకు దీటుగా గ్రామాలలో కూడా పట్టణాలలో ఉండే విధంగా అన్ని హంగులు కల్పించి ఆదర్శ గ్రామాలుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. పాలక వర్గానికి ఏం కాదు భారతదేశ సార్వభౌమాధికారాన్ని లేకుండా దేశాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను విధేయత చూపుతానని రాజ్యాంగ శాసనాలను దైవ సాక్షిగా ప్రజల స్వీకారోత్సవం వచ్చిన పాటుపడగలనని సార్వభౌమాధికారాన్ని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నందిపేట గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయం
మాకు కూడా బాధ్యతలు పెరిగినాయి. వాస్తవానికి నందిపేట అభివృద్ధికి పూర్తి స్థాయిలో మేము తోడ్పడతామని, అదేవిధంగా ప్రజలందరూ మాకు సహకరించాలని చెప్పేసి మరీ కూర్చున్నాం. ఖచ్చితంగా మా వంతు నందిపేట అభివృద్ధి దశలో చేస్తామని చెప్పేసి మేము ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తామని చెప్పేసి అందరి ముందు మేము ప్రమాణం చేసి మళ్ళీ చెప్తున్నాం. ఊరు అభివృద్ధికి ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి కొట్లాట అనే వాతావరణం లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొని పక్కన ఉన్నటువంటి గ్రామాలకు ఆదర్శంగా నిలవడం జరిగింది ఇలా వన్నెల్కి గ్రామము. సో అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాము. అందరికీ న్యాయం జరిగేట్లు పాలన చేస్తానని, వారితో పాటు వారి సహకారంతో తొండకూరు గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతాను. నాకు వారి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ తొండకూరు గ్రామాలందరికీ పాదాభివందనాలతో సహా వారికి తప్పనిసరి న్యాయం చేస్తానని వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ అందరినీ ఎన్నుకున్న గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి సహకారంతో తొండకూరు గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. నందిపేట మండలంలోని నికాల్పూర్ గ్రామంలో ముత్యాలమ్మ జాతర ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నామని గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను జయప్రదం చేయాలని పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినాము మేము. అంటే ప్రతి ఏటా ఇక్కడ ముత్యాలమ్మ జాతర జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కరెంటు కానీ, వాటర్ కానీ, ఇక్కడ ధర్మశాల దగ్గర పంటల కోసం ఏర్పాట్లు అన్నీ పూర్తి కావచ్చినవి. ఇంకా మేము గంగా నీళ్ళకి వెళ్తాము, బాగుంటుంది. కావున భక్తులందరూ వచ్చి విజయవంతం చేయగలరని కోరుతున్నాము. గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున దానికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసినాము. నికాల్పూర్ గ్రామంలో ఆదివారం జాతర ఉన్నది. భక్తులందరూ హాజరుగలరు. ఈరోజు శనివారం రాత్రి అయిపోయినాయి. రేపు భక్తులందరూ రాగలరు నికాల్పూర్ గ్రామానికి. ఈ జాతరని విజయవంతం చేయగలరు. ఈ నికాల్పూర్ కమిటీ ఆధ్వర్యంలో జరుగును. ఇక్కడ బోనాలు, కోళ్ళకు వస్తారు, గంగనీళ్ళకి వెళ్తారు. ఈ ఆదివారం రోజు మొత్తం జాతర జరుగును. దేవుళ్ళు వచ్చును. అన్ని విజయవంతం చేయగలరు. భీమ్గల్ మండల కేంద్రంలో అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన 10వ తరగతి విద్యార్థులకు మాక్ 10th టెస్ట్ ను నిర్వహిస్తున్నట్లు ఏఐపిఎస్యు జిల్లా కార్యదర్శి జ్వాల తెలిపారు. భీమ్గల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు భయం తొలగాలని, సృజనాత్మకత పెంపొందించడానికి ఏఐపిఎస్యు ఆధ్వర్యంలో 3వ తేదీన భీమ్గల్లోని ఎస్ఆర్ కళాశాలలో మధ్యాహ్నం 2 గంటల నుండి మాక్ 10th టెస్ట్ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఏఐపియుసి నాయకులు అనిల్, సాగర్, వికాస్, రుచిత, హారిక తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం శనివారం కావటంతో భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భారీ సంఖ్యలో కాలినడకన నడుస్తూ తలపై సాహిత్యం, చేతిలో పూలు పండ్లు పట్టుకొని గోవింద గోవింద నామస్మరణలతో రోడ్డు వెంట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తి గీతాలు పాడుకుంటూ భారీగా తరలివచ్చారు.
అనంతరం కొంతమంది భక్తులు స్వామినామం తలుచుకుంటూ రోడ్డుపై నడవసాగారు. అనంతరం స్వామివారి గర్భగుడిలోకి వెళ్లే ముందు కుడి భాగాన అల్లు బండపై భక్తులు మొక్కులు మొక్కి ఆ భగవంతుని నామంతో మహిళలు అల్లు పట్టడం జరిగింది. గర్భగుడిలోకి వెళ్లే మార్గంలో జోడు లింగాలను దర్శించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులు ర్యాంప్ల మార్గాన క్యూ లైన్లలో బార్లు తీరి గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారికి అర్చనలు చేసి పిల్ల పాపలు పాడి పంటలను అష్టైశ్వర్యాలను ఇవ్వాలని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. అనంతరం అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీక్షిత వరుణ్ సింగ్ నాందేడ్ వారు స్వామివారి సత్రానికి 100 రూపాయలు చెల్లించినారు. బాల్కొండ భీమ్గల్ మండలాల్లోని పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు నేడు గ్రామ పంచాయతీలో ప్రమాణ స్వీకారం చేశారు. భీమ్గల్ మండలంలో గత 2018 సంవత్సరం డిసెంబర్ 25న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు నేడు ఆయా గ్రామ పంచాయతీలో ప్రమాణ స్వీకారం చేశారు. మండలంలో 27 గ్రామ పంచాయతీల్లో ఎన్నికైన నూతన సర్పంచులు ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో స్పెషల్ ఆఫీసర్లు నూతనంగా ఎన్నికైన అభ్యర్థులను ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. మండలంలోని పురాన్పేటలో తోట శంకర్, మెండోరాలో తక్కూరి రాజేందర్, బెజ్జోరాలో కోకూరి ప్రతిభ, బడా భీమ్గల్లో ఎర్రోల సంజీవ్, చేంగల్లో సట్కం గంగారెడ్డి, పల్లికొండలో ఎనిపోతుల యమున, పిప్రిలో ఎస్పీ ప్రవీణ్, బాచంపల్లిలో ఆకుల గంగాధర్, బాబాపూర్లో అయేషా సిద్దికి ఫర్దోస్, బాబానగర్లో సిద్దపల్లి రాములు, లింగాపూర్లో పందిరి పుష్ప, గోన్గొప్పులలో రాగి అనసూయ సర్పంచులుగా ప్రమాణ స్వీకారం స్పెషల్ ఆఫీసర్లు వీరి చేత చేయించారు. మండలంలోని పురాన్పేట్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ తోట శంకర్ మాట్లాడుతూ తనని సర్పంచ్గా ఎన్నుకున్నందుకు నేను మీకు చేసే సేవలో తీర్చుకుంటానని అన్నారు. అనంతరం తమ వార్డు సభ్యులతో కలిసి గ్రామ పంచాయతీలో ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి రామారావు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు వార్డు మెంబర్లకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నన్ను అందరూ ఆశీర్వదించి ఈ పదవికి అర్హుల్ని చేసింది కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవడానికే నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ పురాన్పేట గ్రామం మంచి అభివృద్ధి పదంలో తీసుకుపోతానని ప్రతి ఒక్కొక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఎన్నుకోబడినటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మా స్పెషల్ ఆఫీసర్ పాలన ఈ రోజుతో ముగిస్తూ సర్పంచ్ గారి బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. భీమ్గల్ మండలం పురాన్పేట గ్రామ ప్రజలు ఇన్ని రోజులు అభివృద్ధిలో పాల్పంచుకొని సహకారం చేశారు. మున్ముందు కూడా సర్పంచ్ గారు కూడా ఈ సహకారాన్ని అందించి దేశ అభివృద్ధికి ఉండాలంటే గ్రామాలే పట్టుకొమ్మలు కాబట్టి ప్రజలు పారిశుద్ధ్యం, మిగతా కార్యక్రమాలన్నీ హరితహారం గాని అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలు, లోకల్ ఎమ్మెల్యే గారి ఆశయాలకు అనుగుణంగా ఈ సర్పంచ్ గారు కూడా పనిచేస్తారని ఆశిస్తూ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ గా అవార్డుకు ఎంపికైనందుకు సంతోషంగా ఉందని భీమ్గల్ మండల టీఆర్ఎస్ నాయకులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించి తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసి పలు సామాజిక సేవలు అందిస్తూ గల్ఫ్ బాధితులకు అండగా నిలుస్తూ ఆడబిడ్డగా బతుకమ్మ పండగ ప్రాచుర్యాన్ని దశ దిశలా ప్రపంచమంతా వ్యాపింపజేసినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యురాలిగా ఎన్నికై నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత
పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపిస్తూ ఆంగ్లంలో, ఉర్దూలో, హిందీలో అనర్గళంగా మాట్లాడుతూ ప్రధానమంత్రితో సహా అందరి మన్ననలు పొందిన ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపిక అయినందుకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుణవీర్ రెడ్డి, దొన్కంటి నర్సయ్య, చౌట్పల్లి రవి శర్మ నాయక్, మేకల రవి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొలువు తీరిన కొత్త సర్పంచ్లు, జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా జరిగిన సర్పంచ్ల ప్రమాణ స్వీకారం. హైదరాబాద్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్లు, పలువురు టీఆర్ఎస్ నాయకులు. ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామం వద్ద ఆటో బోల్తా, 8 మందికి తీవ్ర గాయాలు. అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు. భీమ్గల్ లింబాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.